Praise the Lord, my dear subscribes, my dear children, my dear brothers and sisters. నేను బైబిల్ స్టోరీ చెప్తున్నాను కదా. ఫస్ట్గా సృష్టి గురించి చెప్పాను, తర్వాత ఆదాము అవ్వ గురించి. ఇప్పుడే మొత్తం కయ్యేను హేబేలు గురించి చెప్పుకుందాం. మన స్టోరీ నేము మొర్రపెట్టిన తమ్ముని రక్తము. ఇది ఎక్కడ ఉందంటే ఆది కాండము 4-5 అధ్యాయాల్లో ఉంది. అదంతా చదివితే మనకి స్టోరీ అంతా అర్థమవుతుంది. నా దగ్గర యాక్షన్ బైబిల్ ఉంది కదా, ఆ యాక్షన్ బైబిల్ నేను చూపిస్తూ పిక్చర్స్ చూపిస్తూ నేను స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మీరు సలహాలు సూచనలు నాకు ఇవ్వాలంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. లెసన్లోకి వెళ్దాం. ఓకే, మన స్టోరీ మొర్రపెట్టిన తమ్ముని రక్తం. ఇది ఎక్కడ ఉందంటే ఆది కాండము 4వ అధ్యాయం 5 ఆధారంగా ఉంది. ఇప్పుడు అబ్రహాము, ఆదాము, అవ్వ తోట నుంచి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు. మొదటిగా ఇక్కడ ఏముందంటే ఏదేను తోట వెలుపల నేలంతా వేడి భూమిగా వేడిగా ఎండిపోయి ఉంది. అలసిపోయి ఒంటరిగా భయపడుతూ ఉన్న ఆదాము అవ్వలు ఓ నివాసం కట్టుకునే స్థలము కనబడే దాకా వెతుకుతూ ఉన్నారు. ఏంటి, ఇక్కడ భూమంతా చాలా వేడిగా ఉందన్నమాట ఆ భూమి. అక్కడ మరి తోటలు అయితే గ్రీనిష్గా అందంగా చక్కగా ఉండేది. దాన్ని సాతాను మాట వినేసి వాళ్ళు వచ్చి మరి ఈ బీడి బారిపోయిన భూమిలో వాళ్ళు నివాసం కట్టుకుంటున్నారు. ఆదాం ఏమంటుంది, ఏదైనా వనం ఎంతో అందంగా ఉండేదో గుర్తుందా? మనం గనుక అంటే అక్కడంత బాగుండేది, చక్కగా ఉండేవాళ్ళం. చక్కగా మంచి ఫ్రూట్స్, మంచి జంతువులతో చక్కగా మన స్నేహపూర్వకంగా ఉంటూ సహవాసం చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడేమో ఇలాగ ఈ వేడిలో ఈ బీడి బారిపోయిన భూమిలో ఉన్నామని ఆదాముతో అవ్వ అంటుంది. ఆదాము ఇలా అంటున్నాడు, దేవుని మాటకు అవిధేయత చూపడం మన తప్పే. అయితే మన పిల్లలు దేవుని మాటకు లోబడి దేవుని ప్రేమించే విధముగా నేను వాళ్ళకి నేర్పిస్తాను. నాకు వీలైతే మనం చేసిన తప్పు వాళ్ళు చేయకుండా చూస్తాను అని ఆదాము అంటున్నాడు. ఆదాముకి 2 కొడుకులు పుడతారు. ఆ కొడుకులు అవ్వతలా అంటున్నాడు, నేనైతే దేవుని భయభక్తుల పిల్లలకి పెంచుతాను. మనలాగా కాకుండా దేవుని మాట వినే బిడ్డలుగా నా బిడ్డల్ని పెంచుతానని వాళ్ళ ఫ్యామిలీని దేవుని మార్గంలోకి తేవాలని ఆదాము అంటున్నాడు అవ్వతో. అయితే ఇక్కడ ఏముంది, కాబట్టి ఆదాము తన కొడుకులైన కయ్యేనుకు హేబేలుకు దేవుని గురించి నేర్పిస్తాడు. 2 కొడుకులు ఎదుకోండి. ఆదాముకి 2 కొడుకులు, కయ్యేను, హేబేలు. పెద్దవాడు కయ్యేను, చిన్నవాడు హేబేలు. అయితే వాళ్ళ నలుగురు హ్యాపీగా ఉంటారు. దేవుని ప్రార్థించుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇక ఆదాము అంటున్నాడు, ఈ భూమిని మనకు సమస్తాన్ని దేవుడే చేశాడు. పిల్లలతో చెప్తున్నాడు, ఈ భూమిని, ఇది ప్రపంచం మొత్తం దేవుడే చేశాడు. ఈ చిన్న గొర్రె పిల్లను కూడా నాకు దేవుడిచ్చాడు. ఈ గొర్రె పిల్లను కూడా దేవుడు నాకు ఇచ్చాడని వాళ్ళ కొడుకులు చెప్తున్నారు. గొర్రెలు మూగజీవులు అని అంటున్నాడు ఇంకో కుమారుడు. అలాగా హ్యాపీగా మాట్లాడుకొని ఉంటున్నారు. అయితే ఒకసారి ఏమైందంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ఎలా అని తన కుమారుడు ఆదాముకి అడుగుతున్నాడు. ఆదాము ఏమంటున్నాడో చూడండి, నువ్వు పెద్దవాడిపోయినప్పుడు హేబేలు నీ మందలో నుండి దేవునికి శ్రేష్టమైనది అర్పించాలి. ఆయన కృతజ్ఞతలు తెలియజేయడానికి మనము
బలులు అర్పించాలి ఆయన మనకు చెప్పాడు. ఏంటి? కృతజ్ఞతాస్తుతులుగా మన దగ్గర ఉన్నది, ఇప్పుడైతే మన దగ్గర ఉన్నది ఇస్తాం. అప్పుడైతే జంతువులు ఉండే వాళ్ళ దగ్గర దానికి బలి దేవునికి బలి ఇవ్వాలని చెప్తున్నాడు. అయితే ఇద్దరు కుర్రాలు ఇద్దరు యవ్వన వయసులోకి వచ్చారంట, టీనేజ్లోకి వచ్చాడు. ఏబేలు ఒకరోజు దేవునికి కృతజ్ఞతలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే కయ్యను మాత్రం తన పంటను గురించి ఆలోచించేవాడు. హేబేలు దేవుని బలి ఇస్తే నేను కూడా ఇవ్వాలేమో అని అనుకుంటున్నాడు చిన్నవాడు. అయితే ఏమైంది చూద్దాము. హేబేలు దేవునికి ఎంతో సంతోషం కలిగించింది. అయితే కయ్యేనులో సనుక్కునే మనస్తత్వం దేవునికి నచ్చలేదు. దేవుడు హేబేలు విషయంలో సంతోషించి నా విషయంలో ఎందుకు సంతోషించడు, ఇది న్యాయం కాదనని వాడు అనుకుంటున్నాడు. ఈయనేమో బలి అర్పణిచ్చాడు, నేనేమో ఏది ఇవ్వలేదనని తను సాడ్గా ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. హేబేలు ఇక్కడ ఉన్నంత కాలము అందరూ అతన్ని ఇష్టపడతాడని ఈ కయ్యోను ఈ చాటును నిల్చొని ఆలోచిస్తున్నాడు. ఈ హేబేలుకి ఏదైనా చేయాలి, వీడిని అందరూ ఇష్టపడుతున్నాడు, దేవుడు కూడా వీడి బలిని స్వీకరించాడనని ఈ కయ్యేను అనుకుంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? నా పాపం మీద అధికారము కలిగి ఉండే నిర్ణయం నేను తీసుకోవచ్చని దేవుడు నాకు చెప్పాడు. అంటే ఈయన ఏదో నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడో చూద్దాం. అయితే తమ్ముడు లేకపోవడమే నాకు ఇష్టము. చూడండి అంత ఇదో, వాళ్ళిద్దరూ రక్త సంబంధులే, కానీ వీడు బాగా జంతువుల్ని ప్రేమించి తన ఆస్తిని వృద్ధి చేసుకుంటున్నాడు. కానీ వీడేంటి, చెడు ఆలోచనతో ఇక్కడ తమ్ముడు లేకపోతేనే నాకు ఇష్టమనని అన్నయ్యని చంపడానికి, అదే తమ్ముడిని చంపడానికి ఈ అన్నయ్య చూస్తున్నాడు. కయ్యేను అసూయపడి తన తమ్ముడిని చంపేశాడు. చూడండి కయ్యేను ఎంత దీనికి వెళ్ళిపోయాడు, పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా తమ్ముడు ఉండకూడదు, వాడు ఉంటే నాకేమీ ఉండదని బాగా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడిని ఏదైనా చేసేయాలని తను ఆలోచించుకుంటాడు. కయ్యేను అసూయలో పడి తన తమ్ముడిని చంపేశాడు అన్నయ్య. ఇప్పుడు నేను హేబేలు హత్య గురించి నాకేమీ తెలియనట్లు నటిస్తానన్నాడు. ఇప్పుడు తమ్ముడిని కర్రతో కొట్టేసి చంపేశాడు. ఇంటికి వచ్చేసరికి వాడికి హత్య జరిగిందని నాకేం తెలియదని అనుకుంటాడు. అయితే దేవుడు కయ్యేను పిలిచాడు. కయ్యేను నీ తమ్ముడు ఎక్కడున్నాడని దేవుడు క్వశ్చన్ వేస్తాడు హేబేలుకి వస్తే హేబేలు ఏమంటాడు? నాకు తెలియదు నా తమ్ముడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూడడమేనే నా పని అని దేవునికే క్వశ్చన్ వేస్తున్నాడు. నువ్వు ఇలాగా నా దగ్గర అబద్ధాలు ఆడుతుని దేవుని గ్రహించాడు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మరుపెడుతుంది. ఇప్పటి నుంచి నేల నీకు ఏ ఫలము ఇవ్వదు. నీవు చనిపోయే వరకు భూమి మీద దేశదిమ్మరగా తిరుగుతావు. మరి దేవునికి కోపం వస్తే అంతే. దేవుడు ఏదైనా దేవునికి ఉగ్రత రాకుండా మనము ఉండాలి, దేవుని కృపకు పాత్రలుగా ఉండాలి. కానీ దేవుని కోపానికి మనం పాత్రలుగా ఉన్నామో ఆయన మనల్ని శపిస్తారు. కాబట్టి మనం దేవుని దృష్టిలో మనం మంచిగా ఉండాలి. ఏమైనా చెడ్డగా ఉన్నామో మనకి కష్టాలు, శాపాలు, వేదన, బాధలు వస్తాయి. అప్పుడు తిని అంటాడు, అయ్యో దేవా, ఈ శిక్ష నేను భరించగలిగిన దాని కంటే ఎక్కువగా ఉందని అంటున్నాడు. అమ్మ బాబాయ్ తండ్రి, ఎంత శిక్ష నా మీద వేసావు, నేను భరించలేను, ఇంత పెద్ద శిక్ష నాకు వద్దు తండ్రి, ఎక్స్క్యూజ్ చేయి తండ్రి అని
మళ్ళీ నేల మీద పడి ప్రార్థిస్తారు. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. వీళ్ళిద్దరు కయ్యను హేబేలు అందరూ వాళ్ళ అమ్మ నాన్నని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఆదాము అవ్వ చాలా బాధపడతారు. మనం ఇద్దరం ఒంటరి అయిపోయాము, ఇంకా మన బిడ్డలు లేరు, ఇంతేనా మన జీవితం, ఇలా ఒంటరి జీవితమేనా అని ఇద్దరు బాధగా వేదనగా